వస్తానక్క. బామ్మ ఆరోగ్యం జాగ్రత్త, కప్పుతో తిరిగి వస్తాను. మామా బిగులు నాన్న, వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉండకూడదు. వెళ్ళిన చోట అందరూ మీ పేరు చెప్పుకునేలా చీల్చి చెండాడిరండి. బతికినంతకాలం మీ ఆట వాళ్ళకు గుర్తుండాలి. ఏందే? తప్పకుండా గుర్తుండిపోద్ది నాన్న. ఇప్పుడు నలుగురే మీరు వెళ్తాంది. మీ వెనకమాల ఇంకా ఎంతో మందికి నేను దారి చూపాలయ్యా. అలాగే సూపలేం, వెళ్దాం రండి. సరే మేము వెళ్ళొస్తాం. బాయ్ నాన్న. రే బిగిలో అన్న, 15 రోజులు నువ్వెటు ఊళ్ళో ఉండిపోయేది లేదు. స్టేషన్ కి ఐడి కార్డు వచ్చి ఉండాలి. అబ్బా ఎక్కడ? అదిగో ఆ మూవ్ అవని ట్రైన్ కి టాటా చూపిస్తూ నటిస్తోంది చూడు నాన్న, ఆ ఎర్ర గొడుగు. అబ్బో రే డొనాల్డ్, ఆ ఎర్ర గొడుగు నెత్తుకురండ్రా. ఏమో గుడి కింద కోకిలా పిలుస్తున్నారా? మైకల్ అలా చూస్తాను. ఆయన పిలుస్తున్నారు. ముందుకెళ్ళు. రండే. ఏంజల్ ఆశీర్వాదం. నాన్న డాక్టరా? లేదు నాన్న, ఫిజియోథెరపిస్ట్. వాటర్ క్యాన్ ఆశీర్వాదం కూతురా నువ్వు? అవునా, క్యాన్కి 7 రూపాయలు పెంచాడు. అవును నాన్న. మనోడిని కప్పు గెలుచుకొని రాని, నేనే ఇంటికి వచ్చి మాట్లాడతా. ఏరా, నేను మిమ్మల్ని ఒక్కసారి కావలించుకున్నా, ప్లీజ్ వచ్చేరా. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. మీరు తప్పు కనుకోపోతే మీ ముందు ఒకసారి ఈ అమ్మాయిని కావలించుకున్నా, ప్లీజ్. మంది గౌరవమైన కావలించుకో. థ్యాంక్స్ నాన్న. అన్నా నువ్వేమనుకున్నట్టే నేను ఒక్కసారి వస్తావు నాన్న. తనని లాక్కుపోతావు ఇంద్ర. సారీ నాన్న. రామ్మా కోడలు పిల్ల రా. వస్తున్నాను రా. మిగులు అన్నా, కప్పు ముఖ్యం మిగులు. కాపు జాలి లేని జాలమా, మారాజేరాలగా చూస్తున్న బాలీలగా, వేరుగా ప్రాణమే పెకలించి కూలెనా ఆరని మంటలో వీర ఖడ్గం కాయ మరలరా మణికిరా మరలరా మణికిరా
చీకటయ్యే బాటలో చేయి జారే తోడిలా మరలరా విడిపోని గ్రహణమే కమ్ముకున్న చంద్రుడా మణికిరా మణికిరా చరిత్రగా మారిన నవ్వులే పంచగా మరలరా మణికిరా మరలరా మణికిరా మణికిరా కావలించుకోరా చట్టూరాలే చోట చిన్ని విత్తనం వృక్షమల్లే మారేనంటే ఈ క్షణం సింహం ఉండే అడవిని హే హే ఆక్రమించే వారసుడు వీడే ఓ రాజుదే ఆ రోజు మాత్రం తన ఆ ట్రైన్లో ఎక్కుంటే తన జీవితం వేరుగా ఉండేది. తను లేకుండా ఢిల్లీ వెళ్లిన మేము కూడా పెద్దగా ఏమీ సాధించలేకపోయాం. అయినా ఫుట్బాల్ తెలిసినంతగా అందులో ఉన్న పాలిటిక్స్ గురించి మాకు తెలియదు సార్. ఒక్క వారంలో ఊరికి పంపించారు. అందువల్ల దొరికిన ఉద్యోగాల్లో చేరిపోయాం. తర్వాత రోజు సడన్ గా మైకేల్ అన్న ఫోన్ చేసి రమ్మన్నాడు. ఒక క్లబ్ ఫామ్ చేయరా, ఫుట్బాల్ క్లబ్. కష్టపడే అమ్మాయిలు, అర్హత ఉన్న అవకాశం దొరకని అమ్మాయిలు, పిల్లలు, ఆడపిల్లలు, కుర్రాళ్ళు, కలలు కనేవాళ్ళు ఎవరైనా సరే ట్రైన్ చేయరా. మనలో ఒక్కళ్ళని కూడా రానివ్వలేదు కదా. మనం 100 మందిని రెడీ చేసి పంపాలి. దమ్మున్న వాళ్ళతో రెడీ చేయరా ఒక టీంని. ఎవడు అడ్డుపడతాడు చూడు. మన లక్ష్యం నెరవేరాలరా. తన పట్టుదలతో తయారైంది సరే ఈ టీం. ఈ టీంలో ఉన్న ఆడపిల్లలందరినీ సెలెక్ట్ చేసింది కూడా తనే. ఆ అమ్మాయిలు తినే తిండి, వేసుకునే డ్రెస్సు, స్కూల్ ఫీజు, స్పోర్ట్స్ కిట్, ట్రావెల్, మెడికల్ ఇవన్నీ ఇచ్చింది కూడా తనే. ఆ అమ్మాయిలెవ్వరికీ ఈ విషయం తెలియకూడదని నా దగ్గర మాట తీసుకున్నాడు సార్. ఆ అమ్మాయిల కన్న కళ వాళ్ల కళ మాత్రమే కాదు, మైకేల్ కన్న కళ. అందుకే చెప్తున్నాను సార్, అతని ఒక్కడి వల్ల ఈ కళ నిజం చేయడం సాధ్యమవుతుంది. సరేనమ్మా, నువ్విలా అంటున్నావు. అతని మనసులో ఏముందో తెలియదే. కిరణ్ ఏం తప్పు చేశాడు రా? కిరణ్ ఏం ద్రోహం చేశాడు రా నీకు? అన్న విని నాకు వదిలే. వీడు చాలా రోజులుగా అఫ్ఘాన్లో ఉన్నాడు. ఓ 6 నెలల పాటు విని తీహార్లోనూ బీహార్లోనూ లోపలేస్తే వీడి పొగరను గుద్ది వదరా.
7 సంవత్సరాలకి ముందు నీ కల ఏ రైల్వే స్టేషన్లో ఆగిందో అదే స్టేషన్లో ఇప్పుడు 15 మంది ఆడపిల్లలు అదే కలతో ఎదురు చూస్తున్నారు. ఎవరైనా వచ్చి ఆదుకోకపోతారా అని. ఈ ట్రైన్ ని మాత్రం మిస్ చేయకన్నా ప్లీజ్. సుమా ఏమైంది? బర్త్ కన్ఫర్మ్ అయింది, వెళ్దాం రండి. అక్క, కొత్త కోచ్ ఎవరో వస్తారు అన్నారు, ఆగుదాం. కోచ్ లేకపోతే మ్యాచ్ ఎట్ట ఆడేది? ఆ సంగతి తర్వాత మాట్లాడదాం. ముందు బ్యాగులు తీసుకొని బయలుదేరదాం. పోచి ఇలా. ఏ ఏంటి, రండి వెళ్దాం. ఆఖరి క్షణంలో ఎవరైనా వచ్చి కాపాడకపోతారా అక్క? కాపాడతారు పదండి. అసోసియేషన్ వాళ్ళు కూడా అన్నారు పంపుతామని. పంపలేదు. కీర్తన ఎక్కవే. ఈ సుమా, ఏంటి ఇది? ఒక రౌడీ కోచా? బిగులు కప్పు ముఖ్యం, బిగులు కప్పు ముఖ్యం.